క్షణం మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ ఈ మెగా బ్యూటీ ఈవెంట్ 72వ ఎడిషన్ కు తెలంగాణ వేదికైంది. ప్రపంచమంతా ఇటువైపే చూసే వరల్డ్ క్లాస్ ఈవెంట్ ఇది. మే 7 నుంచి మే 31 వరకు ఈ అందాల పోటీలు జరగబోతున్నాయి. గతేడాది ముంబై ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. ఇప్పుడు హిస్టారికల్ అండ్ ఐటీ సిటీ హైదరాబాద్ గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది. ఒక్క ఈవెంట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నట్లుగా దీన్ని నిర్వహించేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. మిస్ వరల్డ్ ఈవెంట్ తో తెలంగాణ స్టామినా ప్రపంచానికి చాటే అవకాశం దొరికింది. మన నగరంలో మన ప్రాంతంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. Actually had a day to explore Telangana. You teach us the values of understanding, the gentleness of the heart, and mainly the unifying love that represents diversity. I'm really happy to be here. I've never visited this place. I didn't realize that it was so special. మిస్ వరల్డ్ మెగా బ్యూటీ కాంటెస్ట్ ఓ స్పెషల్ ఈవెంట్ 72వ ఎడిషన్ హైదరాబాద్ లో మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగబోతుంది. మొత్తం 140 దేశాలకు పైగా పోటీదారులు రాబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. విదేశీ అతిథులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక ఈవెంట్ తో తెలంగాణ రాష్ట్రానికి మల్టీ బెనిఫిట్ ఉండేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్లోబ్ లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. వరల్డ్ క్లాస్ ఈవెంట్ నిర్వహించడమే కాదు, దీని నుంచి మల్టీ బెనిఫిట్ పొందేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి నెల రోజుల పాటు 140 దేశాల అటెన్షన్ గ్రాప్ చేసేలా ఈ మెగా ఈవెంట్ ను కండక్ట్ చేయనుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలకు తెలంగాణను ఎంచుకున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ CEO జూలియో మోర్లీ గత నెలలో ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ గతేడాది ముంబైలో జరిగింది. ఈసారి కూడా పోటీ గట్టిగానే ఉన్న ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ కు వచ్చేలా చేశారు. మిస్ వరల్డ్ కాంటెస్ట్ ప్రపంచంలోని చాలా ఓల్డెస్ట్ బ్యూటీ ఈవెంట్. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, ఫిట్నెస్, సోషియో అవేర్నెస్, సోషల్ సర్వీస్ లక్ష్యంగా ఇందులో విజేతలు ఎంపికవుతారు. మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ కు వస్తే బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వ సొమ్ము వృధా అవడం తప్ప ఉపయోగముందా అన్న ప్రశ్నలకు జవాబుల్ని డీకోడ్ చేద్దాం. నిజానికి ఈ ఈవెంట్ కు 55 కోట్లను ప్రభుత్వం కేటాయించిందంటున్నారు. అయితే అనుమతులు, అవసరాలు తీర్చేలా మాత్రమే ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మిగతాదంతా మిస్ వరల్డ్ లిమిటెడ్ చూసుకోనుంది. వీటితో పాటే హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచమంతా చాటి చెప్పేలా అద్భుతమైన స్ట్రాటజీని రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ చేసి పెట్టింది. So we can never stress enough on the care that our law and order authorities take to keep Telangana a safe and friendly tourism destination. With state-of-the-art surveillance 24/7 from our integrated command control center, we assure to every tourist, every traveler that Telangana is a safe tourism destination for all travelers, especially solo women, travelers and senior citizens. So I can go on and on about the love story that is Telangana, my home and my Karma Bhumi of the last 25+ years. యంగెస్ట్ స్టేట్ తెలంగాణ అద్భుతమైన ప్రగతి ప్రయాణంలో ఇదో కీలక ఈవెంట్ గా నిలిచిపోనుంది. అద్భుతమైన కనెక్టివిటీ, వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్, ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ఐటీ ఇండస్ట్రీ, హెల్త్ హబ్, వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ గా పేరున్న హైదరాబాద్ ను మరో లెవెల్లో నిలపడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ సేఫ్టీ, స్నేహపూర్వక వాతావరణం వరల్డ్ టూరిస్టులకు ఒక గొప్ప అనుభూతినిచ్చేలా చూసుకుంటున్నారు.
మిస్ వరల్డ్ పోటీలంటే యావత్ ప్రపంచమంతా అటెన్షన్ హైదరాబాద్ వైపే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ను అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. వివిధ దేశాల నుంచి వచ్చే పోటీదారులు, ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు అతిథి మర్యాదల విషయంలో ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. హైదరాబాద్ కు వచ్చి అతిథులందరినీ తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల కోసం వేదికలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట, చౌమహల్లా ప్యాలెస్ సహా హైదరాబాద్ లోని టూరిజం స్పాట్లను విజిట్ చేసి తన అనుభవాలు పంచుకున్నారు. భారత్ లో భిన్నత్వంలో ఏకత్వం తనకు నచ్చుతుందని, తెలంగాణ ఆతిథ్యం బాగుంటుందని కితాబిస్తోంది. You may know that last year my journey as Miss World started exactly here in India. And you know, all the feelings are coming. It will be very emotional because the atmosphere that was there last year, full of vibrant colors, beautiful Indian designs, the dances, the singers, it was unforgettable. And to experience it all again will be the best chapter I will have to finish this part of my life. So thank you so much for that. And moreover, I would like to say that India is actually inspiring. It's teaching all of us so many important things, like understanding the spirit. That's what I found out when I visited the temples, when I actually had a day to explore Telangana. You teach us the values of understanding, the gentleness of the heart, and mainly the unifying love that represents diversity. మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చి పోటీదారులు, ప్రతినిధులకు హైదరాబాద్, పోచంపల్లి, వరంగల్, నాగార్జునకొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, రామప్ప లాంటి చారిత్రక కళాత్మక ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, మేడారం, జోగులాంబ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారు. వీటితో పాటు అమరాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, అనంతగిరి, లక్నవరం లాంటి టూరిజం డెస్టినేషన్ ను చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో టూరిజానికి భారీ బూస్టప్, ప్రమోషన్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఈ ప్రాంతాల దగ్గర కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. ఇటీవలే ప్రభుత్వం తీసుకొస్తున్న టూరిజం పాలసీకి మిస్ వరల్డ్ ఈవెంట్స్ తో మెగా బూస్టప్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఒక్క ఈవెంట్ తో ఏకంగా 140 దేశాల్లో ప్రమోషన్ అంటే మాటలు కాదు. ఇండియా టూర్ వచ్చిన వారు ఖచ్చితంగా హైదరాబాద్ సహా తెలంగాణ టూరిస్ట్ స్పాట్లను విజిట్ చేసేలా ప్రమోట్ చేయబోతున్నారు. అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపో, నీ బాధ, దుఃఖం రోజు మాట్లాడుతున్నావు. దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు, 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. తెలంగాణ జరూర్ ఆనా, ఇది మిస్ వరల్డ్ మెగా ఈవెంట్ క్యాప్షన్. 1 ఈవెంట్ మల్టీ బెనిఫిట్స్ అనేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే ప్రతిపక్ష విమర్శలు పెరిగిపోతున్నాయి. గతంలో ఫార్ములా ఈ రేసింగ్ పై కేసులు పెట్టి ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి వరల్డ్ క్లాస్ ఈవెంట్స్ పెట్టడం తప్పు కాదు, పెట్టే విధానం కరెక్ట్ గా ఉండాలంటూ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. గ్లోబల్ గా హైదరాబాద్ ల్యాండ్ మార్క్ కాబోతుందన్నారు సీఎం. ఒక్క ఈవెంట్ తో 100 కోట్ల ఆదాయం రాబోతుందన్నారు. క్రిస్టినా పిస్కోవా ప్రస్తుత మిస్ వరల్డ్. దేశం చెక్ రిపబ్లిక్. ఏఐ బొమ్మ కాదు, అందం, ఆత్మవిశ్వాసం కలబోత ఆమె సొంతం.
ఇప్పుడు క్రిస్టినానే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. అవును, యాదగిరి గుట్టపై గులాబీ రంగు చీరకట్టులో మెరిసిన, భాగ్యనగరంలో చారిత్రక ప్రాంతాల్లో ముస్తాబై తిరిగిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను నలుదిశలా చాటటంలో, టూరిజానికి కొత్త రూపు తేవటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిస్ వరల్డ్ ఎక్కడుంటే అక్కడ దేశ విదేశీ పబ్లిసిటీ మన ప్రాంతాలకు వస్తోంది. మెగా ఈవెంట్ కు ఇంకా టైం ఉన్న క్రిస్టినాను ఈ గ్యాప్ లో తెలంగాణ టూరిజం ప్రాంతాలకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించేలా కార్యాచరణ రెడీ అయ్యింది. క్రిస్టినా లా, బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతూనే మోడలింగ్ లోకి అడుగుపెట్టారు. మిలాన్, పారిస్, దుబాయ్, ఇస్తాంబుల్, వియన్నా ఫ్యాషన్ వీక్స్ లో పాల్గొన్నారు. పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు టాంజానియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసింది. వృద్ధులు, మానసిక వికలాంగుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టింది. తన వంతుగా ఎంతో సోషల్ సర్వీస్ చేస్తోంది. ఇండియా అంటే ఎంతో అభిమానం పెంచుకుంది. ఇప్పుడు తెలంగాణకొచ్చాక, ఇక్కడి ఆతిథ్యం చూశాక మరింత సంబరపడుతోంది. తెలంగాణ జరూర్ ఆనా అంటోంది. అంతేకాదు, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ కూడా తెలంగాణలో మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. సో, ఓవైపు అద్భుతంగా బ్రాండింగ్ పెరుగుతున్న ఈ టైంలో విపక్షం బీఆర్ఎస్ సీన్ లోకి ఎంటర్ అయింది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కోసం 46 కోట్లు ఖర్చు చేసి తప్పు చేశారని, కేసులు పెట్టారని, అందాల పోటీని నిర్వహించడానికి మాత్రం 200 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయటం కరెక్టేనా అంటూ కేటీఆర్ అంటున్నారు. అసలు ఫార్ములా ఈ రేసింగ్ లో నిధుల విడుదల పద్ధతి ప్రకారం జరగలేదన్నది అభియోగం. ఇప్పుడు అన్ని రకాలుగా కరెక్ట్ ఫార్మాట్ లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నది ప్రభుత్వం చెప్తోన్న మాట. ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది. ప్రపంచ దేశాలని హైదరాబాద్ నగరం వైపు చూడబోతున్నాయి. ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకు ఉంటే, అమెరికాలో చదవచ్చినావు కదా, 10 ఏళ్ళలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంటే, ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినవు స్వామి. అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ఎవర్నుద్ధరించటానికి ఈ అందాల పోటీలని కేటీఆర్ అంటుంటే, మహిళలకు 2500 పక్కన పెట్టి 250 కోట్లతో అందాల పోటీలేంటని హరీష్ రావు విమర్శిస్తున్నారు. ఇవాళ మహాలక్ష్మి 2500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండు. కానీ 2500 కోట్ల రూపాయల 2500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు. సిగ్గుపడాల ఈ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్ లో చెప్తా ఉన్నారు. మే నెలలో అందాల పోటీలు పెడతాం. ఎవరిని ఉద్ధరించడానికి? మీ ప్రభుత్వం అందమేమన్నా ఉన్నదా? చక్కగా ఉన్నదా? మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా? రాష్ట్రంలో ఒక్క వర్గమన్నా ఆనందంగా ఉన్నదా? ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? రైతులు ఆనందంగా ఉన్నారా? పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతా ఉన్నాం. ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ కు ప్రాపర్ ఛానల్స్ ద్వారా వచ్చింది. దీంతో ఇండియా వరుసగా 2వ ఏడాది కూడా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించే అవకాశం వచ్చింది. 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. అక్కడ పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ మిస్ వరల్డ్ పోటీలు టూరిజం డెవలప్మెంట్ కు, సొసైటీకి అవేర్నెస్ కోసం ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయని ఈ ఈవెంట్ ను విమర్శిస్తున్న వారికి మంత్రి జూపల్లి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఈ టూరిజం పాలసీ తీసుకొచ్చి, ఈ టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులు రావాలంటే ఆకర్షించాలా. ఎట్లా ఆకర్షించాలా అంటే ఇది కూడా ఒక ఎట్లయితే మన విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల గురించి ఆకర్షించే ప్రయత్నం చేయడం జరిగిందో, ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీ చేయడం మూలాన ఆ లక్ష్యం నెరవేర్చాలి. ఇదొక యాంగిల్, ఒక భాగం. సో ఆ కోణంలో చూడాలి. సరే, రకరకాల వాళ్ళు రకరకాల మాట్లాడుతుంటారు. కొందరు రాజకీయ కోణంలో మాట్లాడతారు, ప్రభుత్వాన్ని విమర్శించే కోణంలో మాట్లాడతారు. పచ్చకల్లోడికి లోకమంతా పచ్చనట్టుగా అట్లా కూడా ఉండరు కొందరు. నేను ఇంకా పేరు ప్రస్తావించే అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డాష్. సో ఉద్దేశం మంచిదైతే ప్రయోజనాలు ఆటోమేటిక్ గా వస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అందాల
కోటికి డబ్బులు దండగన్న విపక్షానికి ప్రభుత్వం ఘాటు రియాక్షన్ ఇచ్చింది. ఒక్క ఈవెంట్తో రాష్ట్రానికి మల్టీ బెనిఫిట్ కలిగేలా ప్లాన్ రెడీ చేసి పెట్టింది. వాటిని అమలు చేయటమే తరువాయి. For more videos like this, subscribe Big TV channel.